హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నాను. సో నా ఛానల్ పేరు గీతా రవికుమార్ ఆల్ నేచురల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ వీడియోస్ కోసం. సో మనం హెయిర్ స్ట్రైట్నింగ్కి ఒక క్రీమ్ తయారు చేసుకుంటున్నాము ఇంట్లోనే. అదేంటంటే ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని 3/4 మిల్క్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలల్లోని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం 3/4 మిల్క్ తీసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకొని లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు మన ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని అందులో మిక్స్ చేసేసుకోవాలి. బాగా లంప్స్ లేకుండా, ఉండలు కూడా ఫామ్ అవ్వకుండా. సో నేను స్టవ్ మీద పెట్టాను. లైట్గా థిక్ అయ్యాక దించేయాలి. సో మనం లైట్గా థిక్ అయ్యాక దించేయాలి, పక్కన పెట్టేయాలి. అది కూల్ అయ్యే లోపు సో అది కూల్ అవ్వడానికి నేను పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత నేను ఒక ఎగ్ తీసుకున్నాను, అది పక్కన పెట్టేశాను. అండ్ అలోవెరా లీఫ్ తీసుకున్నాను ఒకటి. అది బాగా వాష్ చేసేసుకొని మనం అలోవెరా జెల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి లోపల నుంచి. సో నేను అలోవెరా జెల్ ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. అందులో 1 ఎగ్ యాడ్ చేస్తున్నాను. అండ్ మనం ఇందులో విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏవైనా ఆయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ కోకోనట్ ఆయిల్ ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో కావాలంటే మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మస్టర్డ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్స్ ఏంటంటే మనకి హెయిర్కి కండిషనింగ్కి చాలా యూజ్ అవుతాయి. సో ఆ 3 నేను బాగా మిక్స్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాను. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ మిక్స్చర్ ఉంది కూడా, అది కూడా నేను అందులో యాడ్ చేసేస్తే ఇలా మనకి థిక్గా క్రీమ్ వస్తుంది. సో ఈ క్రీమ్ ఏంటంటే మనం వీక్లీ ట్వైస్ ప్రిపేర్ చేసుకొని మన హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. సో నేను ఫ్రీజీ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. సో క్లీన్గా హెయిర్ ఉంటే మనం ఏ ప్యాక్ వేసుకున్నా క్లీన్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. సో తను అప్పుడే హెడ్ బాత్ చేసుకొని వచ్చింది. సో నేను క్లీన్ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. ఈచ్ స్ట్రాండ్ తీసుకొని స్కాల్ప్ నుంచి ఎండ్ వరకు అప్లై చేసేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి అలోవెరా ఎగ్ హెయిర్కి ఎంత మంచిగా తెలిసిందే. కార్న్ఫ్లోర్ ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆయిల్స్ డీప్ కండిషన్ చేస్తాయి. సో మనకి డాండ్రఫ్ కూడా ఉండదు. ఈ ప్యాక్ వేసుకుంటే హెయిర్ స్ట్రైట్నింగే కాదు, మనకి హెయిర్ నరిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి స్మూత్ అండ్ షైనీగా, వాల్యూమైజింగ్గా ఉంటుంది. మనకి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ మనం చెప్పినట్టు వింటుంది. సో నేను ప్యాక్ మొత్తం అప్లై చేసేస్తున్నాను హెయిర్ మొత్తం. సో మనకి ఎగ్ ఫుల్ ప్రోటీన్ ఉంటుంది ఎగ్లో. సో మనం ఈ ప్యాక్ అప్లై చేసుకున్నాక టైట్గా పుల్ చేసి ముడి వేసుకోకూడదు. జస్ట్ లూజ్గానే వేసుకొని ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోండి. సో దానికి మొత్తం అప్లై చేస్తాను, ఎక్కడ కూడా డ్రై అనేది ఉండదు. మొత్తం అంతా క్రీమ్ మొత్తం అప్లై చేసేసాను. సో లూజ్గానే ముడి వేసి నేను ఒక బ్యాండ్ పెట్టేశాను. సో మైల్డ్ షాంపూతో వాష్ చేయించాను. సో మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ తెలుస్తుంది చూస్తే క్లియర్గా.
హెయిర్ షైన్ అవుతుంది, వాల్యూమైజ్ అవుతుంది. సో ఇది మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదే తన హెయిర్. వన్ యూస్కి మీకు ఎలా వచ్చింది. సో వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా చేసిన హెయిర్ స్మూతనింగ్ కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ మంచిది కాదు. కొంచెం ఓపికతో ఇది చేసుకుంటే మనకి హెయిర్ చాలా బాగుంటుంది. సో అది తన హెయిర్. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు యూస్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.